ఏఆర్కే మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మా వంశపారంపర్య మేము ఆయుర్వేద వైద్యం కుటుంబం మాది. మేము ఇక్కడ చిక్కడపల్లిలో సుమారు 50 సంవత్సరాలుగా ఆయుర్వేద క్లినిక్ నడిపిస్తున్నాం. తర్వాత ఈ ఆయుర్వేదంలో ఒక 20 పుస్తకాలు రాశాను. అందులో నాటు వైద్యం అనే పుస్తకం చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని చిట్కా వైద్యాలు దాంట్లో రాయడం జరిగింది. కాబట్టి ఆ పుస్తకం ఒకటి ఉంటే డాక్టర్తో అవసరం లేదు. మీరు ఆ పుస్తకంలోనే చిట్కా వైద్యాలన్నీ ఇంట్లో వాళ్ళకు చేసుకోవచ్చు, బయట వాళ్ళకు కూడా ఇరుగు పొరుగు కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఇప్పుడు జనరేషన్కు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది 400 సంవత్సరాల నుంచి వైద్యం మరుగున పడిపోయింది. చాలామంది దీన్ని సపోర్ట్ చేయడం లేదు, ఎంకరేజ్ చేయడం లేదు. ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయడం లేదు. అందువల్ల ఈ యొక్క అలోపతి డాక్టర్ల మీద ఎక్కువ ఆధారపడి ప్రజలు ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా చెడగొట్టుకుంటున్నారు. కానీ ఆరోగ్యం బాగు చేసుకునే ఉద్దేశాలు, అవకాశాలు వాళ్ళకి లేకుండా పోతున్నాయి. అందువల్ల మేము చెప్పడం ఏంటంటే ఆయుర్వేదం పురాతనమైనది. తర్వాత మనం మానవుడు పుట్టుక నుంచి కూడా ఆయుర్వేదమే ఉన్నది. ఈ ఆయుర్వేదాన్ని అందరూ వాడుకొని ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆరోగ్యవంతులుగా సంతోషంగా జీవిస్తారని చెప్పే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఆయుర్వేదం, ఈ చిట్కా వైద్యాలు, తర్వాత ఆయుర్వేదం గురించి క్షుణ్ణంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి చాలామందికి ఇప్పుడు జనరల్గా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ ఒంటి నొప్పులు ఇవన్నీ మామూలు అయిపోయినాయి అందరికీ. చిన్న ఏజ్ నుంచి కూడా, అంటే 20-30 ఏళ్ళ నుంచి కూడా ఈ నొప్పులు అందరికీ బాధిస్తున్నాయి. కానీ ఈ నొప్పులకు తర్వాత ఎందుకు ఇలాగా వస్తున్నాయంటే ఈ కాల మహిమ అనుకోండి. రెండవది, ఇప్పుడు మనం తినే ఆహారంలో కూడా చాలా వరకు క్రమశిక్షణగా లేదు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు, రాత్రి అంతా పనిచేస్తారు, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి అన్నం తింటారు, వాళ్ళు మధ్యాహ్నం వరకు పడుకుంటారు. ఇది క్రమ పద్ధతి కాదు కదా. కాబట్టి ఈ రకంగా అన్నీ ఈ క్రమ పద్ధతి లేకుండా పోవడంతో కొన్ని అనారోగ్యాలు కారణమవుతుంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సర్దుకోవాలంటే కూడా చాలా కష్టతరంగా అయిపోతుంది, ఇది అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ మోకాలు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఒంటి నొప్పులు కానీ, ఏదైనా కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోకాలు జాయింట్స్లో నొప్పులు వస్తుంటే అలోపతి డాక్టర్లు ఏమంటారు, ఈ బొక్కలు అరిగిపోతున్నాయి అంటారు. ఈ బొక్కలు లైఫ్లో ఎప్పుడు అరగవు, ఇది వాస్తవం. కాబట్టి వాళ్ళు చెప్పడం వల్ల చెప్తారు, బొక్కలు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ అవసరం లేదు. ఆపరేషన్ అవసరం లేకుండా ఆయుర్వేదంలో మీకు చాలా రకాలైన మందులు ఉన్నాయి, చిట్కాలు ఉన్నాయి. అవి కొన్ని మాత్రం ఇప్పుడు చెప్తాను. మీరు అది జ్ఞాపకం పెట్టుకొని అవి మీరు వాడుకోవచ్చు, ఇంట్లో చేసుకొని ఆ మందులు వాడవచ్చు. తర్వాత మీకు వీలు కానప్పుడు మాకు క్లినిక్ చిక్కడపల్లి క్లినిక్ ఉంది, గాయత్రి ఆయుర్వేద ఫారెస్ట్రీ క్లినిక్ అని. ఆ క్లినిక్ వచ్చినా కూడా మీకు మేము మందులు ఇవ్వగలం. ఎందుకంటే చాలామంది మాకు చెప్తే చేసుకుంటాం కదా అంటారు, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. దానికి మెంతులు, వాము, శొంఠి, ఈ సన్నరాష్ట్రము, తర్వాత అరబ్ ముసాంబరం అంటారు. ఈ 5 విషయాలు, 5 మిరియాలు, ఈ 5 కూడా సమానంగా చేర్చి పొడి చేసి ఒక స్పూను పొద్దున సాయంత్రం ఆ స్పూను పొడి తినచ్చు, లేకపోతే దాన్నే చేనులో నూరి మాత్రలు చేసుకోవచ్చు. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేసుకోవచ్చు. కానీ దాన్ని చేసుకోవడానికి మీకు ఓపిక లేకపోతే మా దగ్గరికి వస్తే మేము చేసి పెట్టి తయారుగా మీకు మందులు ఇస్తాం, వాడుకోవచ్చు. కాబట్టి ఇది మీకు సర్వదా అన్ని రకాల నొప్పులు కూడా తక్కువ చేస్తుంది. మీరు దీనికి ఈ మందులు వాడేటప్పుడు మాత్రం మద్యపానం అంటే తాగుడు పనికిరాదు, ఇది నాన్ వెజ్ పనికిరాదు, మాంసాహారం పనికిరాదు, సాత్విక ఆహారం ఉండాలి. సాత్విక ఆహారం తినడం వల్ల మీకు ఆయుష్ పెరుగుతుంది. తర్వాత
సాత్విక ఆహారం వల్ల మీకు ఎన్నో ఆరోగ్యాలు కూడా చేకూరుతాయి. కానీ ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. ఆ నాన్ వెజ్ వల్ల కూడా చాలా అనేకమైన రోగాలు దాని మీద వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ పథ్యం ఉండాలి. రెండవది శనగలు, తర్వాత వంకాయలు, అంటే ఈ నొప్పులు ఉన్నవాళ్ళు, తర్వాత ఈ గోంగూర అనే ఆకుకూర, ఇలాంటివన్నీ కొన్ని మానేయాలి. మానేసి ఒక నెల 2 నెలలు ఈ మందులు మీరు వాడినట్లయితే మీకు ఎలాంటి నొప్పులు ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది, మీరు తప్పకుండా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇది మీరు ఆలోచన చేయండి. సృష్టిలో మనకు అనేకమైన మూలిక ఔషధులు మనకు ఉన్నాయి, ఎన్నో సృష్టిలో ఉన్నాయి. కానీ అవన్నీ తెలుసుకొని వాటిని వాడుకునే విధానాన్ని మీరు తెలుసుకొని వాడుకుంటే దానికి ఎవరి అభ్యంతరం ఉండదు. తర్వాత దానివల్ల చాలా మేలు జరుగుతుంది. కాబట్టి అతిబల అనే మూలిక ఉంది. అతిబల దాని పేరు తుత్తిరిబెండ, బొట్లబెండ, దువ్వెనపు చెట్టు అని దీనికి పేర్లు అనేక పేర్లు ఉన్నాయి. కాబట్టి అతిబల అనేది సర్వసాధారణం. ఈ అతిబల చెట్టు రోజు 2 ఆకులు తినగలిగితే, పచ్చాకులు తినాలి పొద్దునే పరగడపున, 2 ఆకులు రోజు 2 ఆకులు తింటే ఈ నొప్పులు ఉండవు. తర్వాత ఈ షుగర్ ఉండదు, కంట్రోల్ అవుతుంది. తర్వాత బీపీ కంట్రోల్ అవుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, మనిషికి బలం కూడా వస్తుంది ఈ ఆకులు తినడం వల్ల. కాబట్టి ఈ అతిబలను మీరు ఉపయోగించుకుంటే చాలా మీకు ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఏం దొరకని చెట్లు కాదు. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవడానికి ఎన్నో రకాల మన శరీరానికి మేలు చేస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి అతిబల రోజు పచ్చాకులు 2 ఆకులు తింటే చాలా మంచిది. అది మీరు ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను.